హాయ్. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు సెషన్‌లో మనము అసలు చాట్‌జీపీటీ అంటే ఏంటి? గిట్‌హబ్ కోపైలట్ ఏంటి? కర్సర్ అంటే ఏంటి? ఈ మూడిట్లికి యొక్క సింపుల్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. జనరల్‌గా ఈ చాట్‌జీపీటీ అన్నది ఏంది అంటే ఒక జనరల్ పర్పస్ ఏఐ. దీన్ని యూజ్ చేసి నీకేదన్నా ఒక ఇమేజ్ ఫైల్స్ కానీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ ఈటిల్ని ఏటిల్ని కావాలన్నా సరే నువ్వు చాట్‌జీపీటీకెళ్తాం. మరి ఈ కోపైలట్ అండ్ కర్సర్ ఏఐ ఏంది అంటే గనక ప్రిసైజ్‌లీ డిజైన్ ఫర్ ఎ కోడింగ్ అసిస్టెంట్ టూల్స్ మాట. ఇప్పుడు నువ్వు ఒక డెవలపర్ ఈ 2 చాలా హెల్ప్ అవుతాయి. నువ్వు ఒక ఆటోమేషన్ టెస్టర్‌వి లేదా మొబైల్ ఆటోమేషన్ టెస్టర్‌వి ఈ 2 నాకు చాలా ఎక్కువగా యూజ్ అయితాయన్నమాట. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా మన మైండ్‌లో వచ్చే క్వెషన్ ఏంటి అంటే, సురేంద్ర ఇది చాట్‌జీపీటీ కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా మీదే ట్రైన్ అయ్యి ఉంటది గదా! మరి దాన్నెందుకు కోడింగ్ అసిస్టెంట్ కింద వాడట్లేదు? మనం కర్సర్‌ని, కోపైలట్‌ని, గిట్‌హబ్ కోపైలట్‌ని ఎందుకు వాడుతున్నాము అంటే గనక, ఇన్ జనరల్‌గా అండి కోపైలట్ అన్నది వీఎస్ కోడ్‌కి ఒక చిన్న ఎక్స్‌టెన్షన్ అండి. అండ్ ఈవెన్ కర్సర్ అన్నది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్‌టెన్షన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎడిటర్స్. కర్సర్‌కి ఒక సెపరేట్ ఎడిటర్ ఉంటది. ఓకే. ఎక్స్‌టెన్షన్ అనుకోకూడదు. కర్సర్ అనేది ఒక సెపరేట్ ఎడిటర్ ఉంటది ఐడీఈ అన్నది. నువ్వు వీఎస్ కోడ్‌లో ఏమేమైతే కాన్ఫిగర్ చేసావో మొత్తం అంతా కోడ్‌ని కర్సర్‌లోకెళ్ళిపోద్ది. వేరాజ్ కోపైలట్ అంటే గనక నీ ఎక్లిప్స్ ఎడిటర్‌లో కానీ, పైచార్మ్ ఎడిటర్‌లో కానీ, వీఎస్ కోడ్ ఎడిటర్‌లో కానీ ప్రతి దాంట్లోకి ఒక ప్లగిన్ కింద ఉంటది. ఎప్పుడైతే అక్కడ ఉంటదో నీ కోడ్ బేస్ ఆ ఎడిటర్‌లో ఓపెన్ చేస్తే నువ్వు దాన్ని అనాలిసిస్ చెయ్యు అంటే ఈ కోపైలట్ కానీ, ఈ కర్సర్ కానీ నీ ఫ్రేమ్‌వర్క్ మొత్తాన్ని చదివి అర్థం చేసుకొని ఎలా స్టెప్ బై స్టెప్ యాక్షన్స్ జరగాలి ప్రతీదీ కూడా అది అర్థం చేసుకోగలదు. బోత్ కర్సర్ అండ్ యాస్ వెల్ యాస్ ఎ కోపైలట్. అదే మీరు అదర్ సైడ్ చాట్‌జీపీటీని చూస్తే గనక అది జనరల్ పర్పస్ కోడ్ ఇస్తదే తప్పితే, నీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ని అర్థం చేసుకొని, ఆ ఫ్రేమ్‌వర్క్‌కి తగ్గట్టుగా కోడ్‌నయితే అది జనరేట్ చేయలేదండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఆర్గనైజేషన్‌లో కూడా ఈ కోడింగ్ అసిస్టెంట్ టూల్స్ వాళ్ళ లైసెన్స్ తీసుకొని వాళ్ళ రిసోర్సెస్ అందరికీ ఇస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ గిట్‌హబ్ కోపైలట్ లైసెన్స్ అన్నది వాళ్ళ రిసోర్సెస్ అందరికీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మీరు నన్ను పర్సనల్‌గా కర్సర్ ఏఐ బావుంటదా? కోపైలట్ బావుంటదా? అంటే ఐడియల్‌గా కర్సర్ ఏఐ అన్నది చాలా బావుంటదండి. చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీరు పర్సనల్‌గా ఎక్స్‌ప్లోర్ జేసి ఈజీగా చేసుకోవాలి అంటే మాత్రం కర్సర్ ఏఐ అన్నది బెటర్ ఆప్షను. బట్ కోపైలట్ అన్నది మన రియల్ వరల్డ్‌లో పని చేసుకోవడానికైతే మంచిగా ఉంటది. ఓకే. ఇంకా ఈ కంక్లూజన్ సింపుల్ టర్మ్స్‌లో చూడాలి అంటే చాట్‌జీపీటీ అన్నది లిమిటెడ్ అవేర్‌నెస్ ఆఫ్ యువర్ కోడ్ ఉంటది. నీ కోడ్ ఎలా పనిచేస్తది, ఏంటి అన్నది దానికి లిమిటెడ్ అవేర్‌నెస్ ఉంటది. వేరాజ్ కోపైలట్ కానీ, లేకపోతే మీ యొక్క కర్సర్ ఏఐ కానీ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. నీ కోడ్‌ని ఈజీగా అర్థం చేసుకొని నీకు కావాల్సిన కోడ్ అన్నది జనరేట్ చేస్తది. సో, మనం ఒక మొబైల్ టెస్టర్ అయినా, ఆటోమేషన్ టెస్టర్ అయినా, ఒక డెవలపర్ అయినా సరే వీళ్ళకి ఈ కోపైలట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కర్సర్ ఏఐ అన్నది చాలా హెల్ప్‌ఫుల్ అవుతదన్నమాట. ఓకే. సో, ఈ చాట్‌జీపీటీ యాజ్ సెడ్ అది జనరల్ పర్పస్ కోసం ఒక జెనరిక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయి ఇలాంటి వాటిల కోసం మనం వాటిల్ని ఎక్కువగా వాడతాం. బట్ మన యొక్క రియల్ వరల్డ్‌లో మన యూసేజ్ అన్నది ఎప్పుడూ కూడా టెక్నికల్లీ ఒక స్క్రిప్ట్ రాయడానికి, ఒక మాన్యుయల్ టెస్ట్ కేసెస్ రాయడానికి, ఒక ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ రాయడానికి ఈట్లన్నిట్లికి కూడా గిట్‌హబ్ కోపైలట్ కానీ, కర్సర్ కానీ మనం యూజ్ చేసుకుంటామండి. Okay, perfectly all right. See you again in the next lecture. Thank you.